100 రోజులు అవుతారు. మరి 100 రోజులలో 16,000 కోట్ల అప్పు చేసిళ్ళు కదా మరి వాళ్ళు. మరి దీన్ని ఎవరు మేము మూసుకొని కూర్చోవాలా? ఆ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రశ్నించినాం. ఇప్పుడు ఈ సమయంలో కూడా మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే గొంతుగానే ఉంటున్నాం. అంతేగాని మేము భజన చేసేటోళ్ళం కాదు. తప్పు జరిగింది అని అంటే ప్రశ్నించాల్సిందే. రాళ్ళు మా మీద పడుతుండొచ్చేమో, కానీ ఆ రాళ్ళని మేము స్వీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది బహుజన బాధాన్ని మోసిన వాళ్ళు బీఆర్ఎస్లోకి రమ్మంటే ఇన్ని రోజులు తిట్టినాం కదా అని ఆలోచిస్తున్నారు, కానీ రాజకీయ పరంగా వాళ్ళు విశ్లేషించడం జరగట్లేదు. మరి ఇంకా ఎంతో మంది చిన్న చిన్న వారికి అర్థమైపోయింది. ఇప్పుడు నాగర్ కర్నూలు గురించి తీసుకుందాం. ప్రవీణ్ కుమార్ సార్కి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రవీణ్ కుమార్ సార్ నాగర్ కర్నూలు నుంచి నిల్చుంటే మరి ఆయన అభ్యర్థులలో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థులలో ప్రవీణ్ కుమార్ సార్ కంటే మెరుగైన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కొంతన్నా ఇవ్వగలుగుతారా కనీసం? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. తెలంగాణలో అసలు మేము గేట్లు ఎక్కితే ఒక నాయకుడు కూడా ఉండడు బీఆర్ఎస్ పార్టీలో అని అంటున్నారు. మరి అలాంటి పార్టీలో మీరు ఎంతవరకు కొనసాగలుగుతారు, ఎంతవరకు ఎదుర్కోగలుగుతారు? ఆల్రెడీ ఎమ్మెల్యేలు కూడా పోతున్నారు, సిట్టింగ్ ఎంపీలు కూడా పోతున్నారు. దీన్ని ఎంతవరకు ఎదుర్కోగలుగుతారు? గేట్లు తెరిస్తే మేము గొర్రెలమా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పోవడానికి? ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వంలో మేము చేరుతున్నాము అని అంటే మేము స్వార్థ ప్రయోజనాల కోసం, మా స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ మేము ఇప్పుడు ప్రభుత్వంలో కాదు కదా చేరింది, ప్రతిపక్షంలో కదా. మరి మా స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఎట్లా అంటారు మీరు అందరు కూడా?